హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ అయితే చెప్పబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ఇప్పటివరకు మీకైతే ఎవరు చెప్పి ఉండరు. ఈ విధంగా చేస్తే మీ హెయిర్ బ్లాక్‌గా, హెయిర్ ఫాల్ లేకుండా, హెయిర్ స్మూత్‌గా అయితే ఉంటుందండి. ముందుగా ఎర్రవి ఒంటిరెక్క మందార పూలైతే తీసుకున్నాను. వాటికి కాడలు, మధ్యలో పుప్పొడి కాడ ఉంది కదా! అవైతే తీసేస్తున్నానండి. కొన్ని పూలండి, క్వాంటిటీ అయితే ఏం లేదు. కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. వాటి కాడలు అవి తీసేసి ముందుగా తీసుకుని పక్కన పెట్టుకుని, అవి రేఖలు తుంపుకుంటూ వాటర్లో వేసుకుని అయితే ఫ్లవర్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి దుమ్ము ధూళి అనేది ఉంటుంది. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్యాక్ వేసుకుని మీరు హెడ్ బాత్ చేసేటప్పుడే మీకు తేడా అనేది తెలుస్తుందండి. ఈ ప్యాక్ అయితే మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనము ఈ ప్యాక్లో వాడేవి న్యాచురల్వే కాబట్టి హెయిర్కి అయితే ఏ డ్యామేజ్ ఉండదండి. ధైర్యంగా వాడొచ్చు. ఈ ప్యాక్ అనేది నేను రెగ్యులర్గా చేసేది కాబట్టి నేనైతే మీకు చెప్తున్నానండి. మందార రేకల్ని కడిగి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకుని వాటినైతే మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఏం పట్టదు. ఒక్కసారి తిప్పితే చాలు మొత్తం మెత్తగా అవుతుంది. చూసారా ఎంత మెత్తగా వచ్చేసిందో. నేనైతే గోరింటాకు ముందుగానే మిక్సీ వేసి ఉంచుకున్నానండి. నేనైతే హెన్నా కాదండి తీసుకుంది, గోరింటాకు. మా చెట్టుది గోరింటాకు కోసి నేను మెత్తగా రుబ్బు పెట్టుకున్నాను. మందార పేస్టులోకి గోరింటాకుని ఒక 3 స్పూన్లు అయితే వేసి ఒకసారి ఇది కూడా మిక్సీ పెట్టేసుకుందామండి. ఎందుకంటే మిక్సీ పెట్టుకుంటే చక్కగా కలిసిపోతుంది కదా! ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పితే చక్కగా కలిసిపోతుంది. చూసారు కదా కలర్ చేంజ్ అయింది. ఈ పేస్టుని మనం హెయిర్కి అయితే చక్కగా పెట్టుకోవాలండి. ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. హెయిర్ అయితే చక్కగా దువ్వుకోవాలండి, దువ్వి పెట్టుకోవాలి. ఎందుకంటే దువ్వారనుకోండి హెయిర్ అనేది చక్కగా ఫ్రీగా ఉంటుంది. మనం వేసుకునే ప్యాక్ అనేది ప్రతి హెయిర్కి కుదుళ్ళ వరకు అయితే వెళ్తుంది. అలా కుదుళ్ళ వరకు వెళ్తేనే మనం వేసుకునే ప్యాక్కి చక్కగా పడుతుంది హెయిర్కి. రూట్స్ అనేది ముందు రూట్స్ బలంగా ఉంటేనే కదా మిగిలిన హెయిర్ అనేది బలంగా ఉండేది. ముందు మనం రూట్స్కి అనేది అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేనైతే ఎలా అప్లై చేసుకుంటున్నాను. వెంట్రుకలు పాయలు పాయలుగా వేళ్ళతో తీసుకుంటూ ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేను ఒక చేత్తో వేళ్ళతో పాయలు తీసుకుంటూ అప్లై చేస్తున్నాను. ఇది మొత్తం తలకి బాగా పట్టించిన తర్వాత మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ వల్ల మనకి హెయిర్ అనేది హెల్తీగా, స్మూత్గా, అంటే సిల్కీగా, బ్లాక్గా కూడా ఉంటుందండి. మీకు హెయిర్ అనేది ఏమాత్రం దీనివల్ల డ్యామేజ్ అనేది అవ్వదు. ఇవి న్యాచురల్గా మనకి దొరికేవి. నేను బయట కొన్నవి కూడా కాదండి, షాప్స్లో తెచ్చినవి కూడా కాదు. మా చెట్లకి వచ్చిన పువ్వులు, మా చెట్లకి వచ్చిన గోరింటాకు ఇది న్యాచురల్ రెమెడీ అండి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు దీని రిజల్ట్ అనేది ట్రై చేసిన రోజే తెలుస్తుందండి. అలా అని ఒకేసారి హెయిర్ గ్రోతు, హెయిర్ బ్లాక్ అనేది ఒకేసారి రాదండి. మనం వీక్లీ వన్స్ కానీ వీక్లీ టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే మీకు హెయిర్కి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదా నేను హెయిర్కి చివర్ల వరకు అయితే ఈ ప్యాక్ని అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత హెయిర్ని అలా ముడిపెట్టేసుకోవాలండి. ముడిపెట్టిన తర్వాత హెయిర్ ప్యాక్ అప్లై చేసినాక నేనైతే 1 అవర్ వరకు ఉంచుకున్నానండి. మీరు కనీసం మినిమం హాఫ్ అన్ అవర్ వరకైనా ఉంచుకోండి. ఒక అరగంట అయినా ఉంచుకుని మీరు ఇష్టమండి, ఏ షాంపూ అయినా వాడుకోండి. కుంకుడుకాయల రసమైనా పర్లేదు. మీరు చక్కగా హెడ్ బాత్ చేసేయండి. చేసేటప్పుడే మీకు హెయిర్ అనేది ఎంత సిల్కీగా, ఎంత మెత్తగా ఉంటుందోనండి హెయిర్ అయితే. అప్పుడే మీకు చాలా బాగా అనిపిస్తుంది ఫీలింగ్ అనేది.
ఆ హెయిర్ చూసారా? హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఆ గోరింటాకు పొడి అనేది ఉంటుంది కదా! మెత్తగా పేస్ట్‌లాగా పెట్టుకున్నాం. అదనేది ఉంటుందండి. హెయిర్ బాగా ఆరిపోయినాక అది తలలోంచి పూర్తిగా రాలిపోవాలి. రాలిచేసినాక అప్పుడు జడ అనేది వేసుకోండి. చూస్తున్నారు కదా! నా హెయిర్ అయితే చాలా షైనింగ్‌గా ఉంది. చాలా సిల్కీగా ఉందండి. చాలా బావుంది హెయిర్ అయితే నాకైతే. ఈ వీడియోలో నేను మీకు ప్యాక్ అప్లై చేయకముందు నా హెయిర్‌ని అయితే చూయించాను కదా! ప్యాక్ అప్లై చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ చూస్తున్నారు కదా! తేడా అయితే మీకే తెలుస్తుంది కదా! మీరు ఒకసారి అయితే ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. ఈ ప్యాక్ వల్ల మనకైతే ఇబ్బంది ఉండదండి. ఇవి మనకి ప్రకృతి ఇచ్చిన వరాలండి. గోరింటాకు, ఒంటిరెక్క మందార పూలనేవి. ఓకేనా? వీటి వల్ల మీ హెయిర్‌కి ఏ డ్యామేజ్ ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్యాక్ అప్లై చేసినాక మీ హెయిర్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. నా వీడియో గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.